Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. కొందరు టెక్నీషియన్స్ కొంచెం ర్యాష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొందరు సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బీ ఫ్రాంక్, సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కొంచెం గుద్దబలుపుతూ ఉంటారు. తప్పుగా అనుకోవద్దు, దాంట్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నా మాటలు కూడా కొంచెం అప్పుడప్పుడు హార్ష్గా తగులుతుంటాయి కదా. ఈరోజు ఎందుకో హార్ష్గా తగిలే సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల. కొందరు కామెంట్లు ఏం చేస్తారంటే కొంచెం సాఫ్ట్గా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే సాఫ్ట్గా అడుగుతుంటారు, కొందరు గుద్ద బలుపుతో అడుగుతుంటారు. ఈ వర్డ్ ఎందుకు వాడాలంటే మీరు చేసే పనుల వల్లే. మీరు నన్ను గెలుక్కున్నారనుకో, నాతో పనులు ఇలాగే ఉంటాయి. సో యూట్యూబ్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? మన ఛానల్లో ఒక సినిమా అప్లోడ్ చేస్తే అదే సినిమా రెండో ఛానల్లో అప్లోడ్ చేసినా కూడా రెండో ఛానల్ మానిటైజేషన్ పోతుంది, వీలైతే ఛానల్ కూడా ఎగిరిపోతుంది. ఆ విషయం మీకే కాదు, నాకు తెలుసు. అంటే అంత చిన్న విషయం తెలియకుండా నేను ఇంత పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేస్తానా? ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఎన్నో దాంట్లో చెప్తూనే ఉన్నాను, కానీ అవి వీడియోలు మీరు చూడట్లేదు. ఫ్రెష్గా వీడియో చూసి కామెంట్ చేసే వల్ల ఏంటి ఉపయోగం? నేను మీకోసమే క్రిస్టల్ క్లియర్ స్పెషల్ వీడియో చేస్తున్నాను. పోదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వన్స్ ఈసీలో అప్లోడ్ అయిపోయిన సినిమా అన్ని ఛానల్స్లో ఉంటుంది. కొన్ని వందలు కాదు, కొన్ని వేలు, గట్టిగా మాట్లాడితే కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్లోకి ఈ సినిమాలో అప్లోడ్ చేసిన సినిమా ప్రతి ఛానల్లోకి వెళ్తుంది. కానీ విత్ యూట్యూబ్ రూల్స్లోనే వెళ్తాం. ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేయడం ఉండదు, అన్ని లీగల్గానే చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు అంటే మీకు తెలియకపోవచ్చు. ఈ విషయం మీకు తెలియకుండా మీరు బావిలో ఉండి ఆ ప్రపంచమే మీకు తెలిసిందనుకొని మొత్తం సర్వస్వం నాకే తెలుసు అనుకుంటే ఎట్లా? యూట్యూబ్ రూల్స్ అందరికీ తెలుసు. సో నేను దానికి సొల్యూషన్ కనుక్కున్నాను కాబట్టే ఇంత స్ట్రాంగ్గా మొత్తం నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అన్న ఇది ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఏమన్నా చూసుకునేసి మీరు వెళ్తున్నారా అంటే అయిపోయాయి. మీరు హార్ష్గా మెసేజ్లు పెట్టద్దండి, ఎందుకంటే ఇటుపక్క కూడా టెక్నీషియనే. మీరు అటుపక్క టెక్నీషియన్ అయితే ఇటుపక్క కూడా టెక్నీషియనే. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇటుపక్క నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కదా. మీ గుద్ద బలుపు ఎక్కువ ఉంటే నాకు బలుపు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది, డోస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వారణాసి సూర్య వీడు. మెసేజ్లు పెట్టేటప్పుడు దయచేసి కామన్ సెన్స్తో పెట్టండి. లైన్ దాటి పెట్టారనుకోండి ఇలాగే ఉంటాయి వీడియోలు. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఒక కామెంట్ చేసేటప్పుడు పొలైట్ పద్ధతిలో మీరు డిస్కస్ చేస్తే దానికి సొల్యూషన్ పొలైట్గానే ఇస్తాను నేను. ఎందుకు అనవసరంగా రాడ్లు వేసుకుంటారు? సో టెక్నికల్గా టూ స్ట్రాంగ్ ఈజీ సినిమా. ప్రతి సినిమా వందల ఛానల్ కాదు, వేల ఛానల్స్లో, లక్షల ఛానల్స్లో రిలీజ్ చేయొచ్చు విత్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం. సో ఒక ఫ్యామిలీ మెంబర్ మెసేజ్ పెట్టాడు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఓపిక ఉండాలి, ఓపిక లేకపోతే ఇక్కడ సర్వైవ్ కాలేమని చెప్పడానికి నేను చెప్తున్నా. చెప్పండి బ్రదర్, నా దగ్గర ఈ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏం చెప్పు, సోదొద్దు నాకు అని మీరు అంటే నేను ప్రతి వీడియోలోనూ ఏదో కంటెంట్ మీకు చేరాలనే వీడియో చేసి పంపిస్తున్నాను. సోది మాట్లాడే నాకు టైం వేస్ట్ చేసుకుని నాకేమైనా సరదానా? లేదు కదా. ఓపిక లేకపోతే ఎవరేం చేస్తారు? నీ దగ్గర కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు పీక్కోవట్లేదు? ఎందుకు సినిమాలు చేయట్లేదు? చేత కాక. చెప్పేవాడు ఏదైనా ఉన్నాడంటే వాడి మాటలు వినరు, వినే ఓపిక ఉండదు. సోది చెప్పక ఇమ్మీడియట్ 2 నిమిషాలు చెప్పేయాలి, వెళ్ళిపోవాలి సినిమా కంటే. ఎట్లా అర్థం చేసుకోండి. ప్రతి వీడియోలోనూ అందరికీ పనికొచ్చే కంటెంటే ఇస్తున్నాను. సో సినిమా ఇండస్ట్రీలో ఓపిక ఉండాలి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకే. సో మీ విషయాలు నేను, ఎందుకంటే మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి, అలా రెస్పాండ్ కాబట్టి నా రెస్పాన్స్ కూడా ఇలాగ ఉంది. నేను ఎక్కువగా ఎవరి దగ్గర, ఎస్పెషల్లీ ఆర్టిస్టులు టెక్నీషియన్ దగ్గర నేను హార్ష్గా బిహేవ్ చేయను. దయచేసి ఏంటంటే నన్ను హార్ష్గా బిహేవ్ చేసే విధంగా మీరు కామెంట్ పెట్టద్దు. ఓకే. సో రైట్, కమింగ్ టు టాపిక్ విషయానికి వస్తే మరలా క్లియర్గా చెప్తున్నాను, యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారమే మనము సినిమాలు రిలీజ్ చేస్తున్నాం. చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎటువంటి మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా మానిటైజేషన్ అలాగే ఉంటుంది, యూట్యూబ్ రూల్స్లోనే ఉంటాం.
పొరపాటున కూడా ఛానల్ మిస్ అవ్వదు, అంటే డిలీట్ అవ్వడం ఇట్లాంటివి ఏది ఉండదు. పబ్లిసిటీ పీక్స్లో చేసుకోవచ్చు, అందరూ అన్ని ఛానల్స్లో పీక్స్లో చేసుకోవచ్చు. సో యూట్యూబ్ ఛానల్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి వ్యూవర్షిప్ పెరుగుతుంది, 2 సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరుగుతారు, 3 చిన్న సినిమాకి సంబంధించిన ప్రతి కంటెంట్ మీకు ఫ్రీగా వస్తుంది. ప్రెస్ మీట్లు పెట్టినా, ఫంక్షన్లు పెట్టినా, దేనికైనా కవరేజ్కి మీరు రావచ్చు. వన్స్ మీ ఛానల్ మీకు ఈసీ మీడియాలోకి వచ్చిందంటే మీరు ప్రతి ఫంక్షన్కి రావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్స్కి, మన సినిమా థియేటర్స్కి, యూట్యూబ్ థియేటర్స్కి రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్ కూడా కనుక్కుంటున్నాం. ఆ ప్రాసెస్ మీ దగ్గర ఏదైనా ఉంది అనుకుంటే పంపివ్వండి, మెసేజ్ పెట్టండి, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. అన్నయ్య దీనివల్ల యూట్యూబ్ రెవెన్యూ అంటే యూట్యూబ్ మనకు ఛానల్ సపోర్ట్ అవుతున్నాయి కదా, అన్ని థియేటర్స్ మనకు కనెక్ట్ అవుతున్నాయి కదా, ప్రతి ఛానల్కి రెవెన్యూ ఇలా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైనా ఐడియా ఉంటే పంపండి, ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే అందరం బాగుండాలి. ఇటుపక్క ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బాగుండాలి, సినిమా చేసేవాళ్ళు, ఈసీ సెంటర్ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగూ బాగుంటుంది. సో మన సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ రెవెన్యూ జనరేట్ అయితే అంతకంటే కావాల్సింది ఏముంది? ఆ దిశగానే మా అడుగులు పడుతున్నాయి. ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఉంటే మాత్రం పంపండి. యూట్యూబ్ ఛానల్స్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రాసెస్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కానీ అవి ఏవి ఇంప్లిమెంట్ చేయలేం, వర్కౌట్ కావు. వర్కౌట్ అవుతుంది అనుకో, ఇమ్మీడియట్ ఛానల్స్లో అప్డేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్కి రెవెన్యూ జనరేట్ చేయడం. మిగతావన్నీ అడ్వాంటేజ్లు అవుతున్నాయి. వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి, మీకు ఫ్రీ కంటెంట్ వస్తుంది, అన్నీ బాగున్నాయి. రెవెన్యూ జనరేషన్ ఉంటే లెక్క మారిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఏదైనా ప్లాన్ చేద్దాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్లో విత్ యూట్యూబ్ కమ్యూనికేషన్లోనే, యూట్యూబ్ రూల్స్లోనే మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ ప్రాబ్లం రాదు. అంటే ఎన్ని ఛానల్, రెండో ఛానల్ పెడితేనే ఛానల్ డిలీట్ అయిపోతుంది, మానిటైజేషన్ పోతుంది అనుకునే మీకు క్లిస్టల్ క్లియర్ చెప్తున్నాం. మనము 100 ఛానల్స్లో పెట్టచ్చు, 200 ఛానల్స్లో పెట్టచ్చు, 2000 ఛానల్స్లో పెట్టచ్చు, గట్టిగా మాట్లాడితే 2 లక్షల ఛానల్స్లో కూడా పెట్టుకోవచ్చు మన సినిమాని. బి స్ట్రాంగ్, వారణాసి సూర్య మీ ముందున్నాడు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు, మీరందరూ కలిస్తేనే ఒక యుద్ధం చేయొచ్చు. ఆ యుద్ధం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ దగ్గర రావచ్చు. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్కి మీ ఛానల్ లింక్ పంపించేసి, అన్నయ్య చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, బాహాటంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మీడియాలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. దీనమ్మ చిన్న సినిమాల హవాయి ఎలా ఉంటుందో చూపిద్దాం. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే హార్ష్గా మెసేజ్ పెట్టారో వాళ్ళని క్షమించండి. ఎందుకంటే హార్ష్గా మెసేజ్ పెట్టదండి, నేనేం చేస్తున్నాను, అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. సో ఆ సపోర్ట్ చేసే ప్రాసెస్లో మీరు కొంచెం పాజిటివ్గా మెసేజ్ పెడుతూ ఉంటే నాకు ఇంకా ఊపు వేరే లెవెల్లో ఉంటుంది. అంతే తప్ప ఈ మనం తిట్టుకోవడం ఏమని వస్తుంది చెప్పండి? మనం తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. దయచేసి నన్ను పాజిటివ్గా అర్థం చేసుకోండి. పాజిటివ్గా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల సత్తా ఏంటో చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య, ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.